హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి నందమూరి బాలకృష్ణ గారిని స్టార్గా చేసిన సంవత్సరం ఏ సంవత్సరం మనం ఒక్కసారి చూద్దాం. 1984లో మంగం గారి మనవడితో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆ సంవత్సరం నందమూరి బాలకృష్ణ గారిని స్టార్ ఏరియా చేసిందండి. అదే సంవత్సరం 2-3 హిట్లు కొట్టి మరింత స్టార్ రేంజ్ పంచిందండి. తర్వాత వచ్చి 1986లో ఒకే సంవత్సరం 7 సినిమాలు కొట్టడం, 7 సినిమాలు హిట్లు కొట్టడం. అదేవిధంగా తర్వాత వచ్చి 1987లో 6 సినిమాలు హిట్లు కొట్టడం. ఈ విధంగా వరుసగా 9 హిట్లు కొట్టడం. ఇవన్నీ బాలకృష్ణ గారికి నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టిందండి. అప్పట్లో సోషల్ మీడియా లేక కొందరు చేసిన ఫేక్ మీడియా ఫేక్ ప్రచారమే బాలకృష్ణ గారిని దెబ్బేసిందండి. వరుసగా 9 హిట్లు, ఒక సంవత్సరంలో 7 హిట్లు, ఒక సంవత్సరంలో 6 హిట్లు, 13 హిట్లు రావడం, 2 సంవత్సరాల్లో 13 హిట్లు రావడం అంటే మాటలు కదండి. కేవలం 2 సంవత్సరాల్లో 13 హిట్లు కొట్టిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. అది తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి. మీరు వెబ్సైట్లో గూగుల్లో ఎక్కడ చూసుకుంటారో చూసుకోండి. నేను చెప్పేది తప్పు అయితే నన్ను అడగండి. అక్షరాల 1986లో 7 సినిమాలు హిట్లు కొట్టారు బాలకృష్ణ గారు. ఒక సంవత్సరం 7 సినిమాలు హిట్లు కొట్టడం అంటే మాటలు కదండి. సరే, ఆ సినిమాలు కూడా ఏంటో చెప్తాను, ఒకసారి మీరు చూడండి, చెక్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నేను నిజాలా చెప్తాను, అది కూడా బాలకృష్ణ గారి గురించి. మొదటి సినిమా నిప్పులాంటి మనిషి అండి. 1986లో వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ అయింది. బ్లాక్ బస్టర్ అంటే మరి ఏది అనుకుంటారో హిట్ అయ్యింది. తర్వాత ముద్దుల కృష్ణయ్య హిట్టు, సీతారామ కళ్యాణం హిట్టు, అనసూయమ్మ గారి అల్లుడు హిట్టు, దేశోద్ధారకుడు హిట్టు, కలియుగ కృష్ణుడు హిట్టు, అపూర్వ సహోదరులు హిట్టు, భార్గవరాముడు హిట్టు, అల్లరి కృష్ణయ్య హిట్టు. ఈ విధంగా హిట్లు కొట్టారు బాలకృష్ణ గారు ఒకే సంవత్సరంలో. తర్వాత 87లో చూద్దాం. 87లో అల్లరి కృష్ణయ్య, భార్గవరాముడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వ గోపాలుడు, రాము, భానుమతి గారి మొగుడు, ఇవన్నీ 1987లో కొట్టారు. ఇలాగ లైన్గా 2 సంవత్సరాల్లో 13 హిట్లు కొట్టారు బాలకృష్ణ గారు. 13 హిట్లు కొట్టడం అంటే మాటలు కాదు. ఆ 13 సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1 నిప్పులాంటి మనిషి, 2 ముద్దుల కృష్ణయ్య, 3 సీతారామ కళ్యాణం, 4 అనసూయమ్మ గారి అల్లుడు, 5 దేశోద్ధారకుడు, 6 కలియుగ కృష్ణుడు, 7 అపూర్వ సహోదరులు, 8 భార్గవరాముడు, 9 అల్లరి కృష్ణయ్య, 10 ప్రెసిడెంట్ గారి అబ్బాయి, 11 మువ్వ గోపాలుడు, 12 రాము, 13 భానుమతి గారి మగుడు. ఈ విధంగా 13 హిట్లు కొట్టారు 2 సంవత్సరాల కాలంలో. చూపించండి ఎవరు కొట్టారో. చిరంజీవి కొట్టారా? ట్రోల్ చేస్తున్నారు కదా. తర్వాత వచ్చి సంవత్సరంలో ఈ ఊపి మీద స్టార్ అయ్యే ఊపి మీద ముద్దుల మామయ్య, ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసి పడేసిన సినిమా. అక్కడ నుంచి ప్రతిదీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు కొట్టుకోరు. భైరవ దీపం, బొబ్బులి సింహం, ఆదిత్య 369, ఇవన్నీ నెంబర్ 1 హిట్లు. నేను మామూలు హిట్లు కాదు ఇవి. బాలగారు నెంబర్ 1 చేసే సినిమాలు ఇవి. బాలకృష్ణ స్టార్ హీరో చేసే సినిమాలు ఇవి. సంవత్సరానికి ఒక హిట్ కొట్టి దాన్ని ఇండస్ట్రీ హిట్గానే రుద్దితే
స్టార్ హీరో అయిపోరు. రియల్గా ఎట్టి కొట్టాలి. తెలుసుకోండి. బాలకృష్ణ గారితో చిరంజీవి గారు గొప్ప నటుడు. అది ఎవరన్నా డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. అది ఒప్పుకోవాల్సిందే. నువ్వైనా ఒప్పుకోవాలి, నేనైనా ఒప్పుకోవాలి, ఎవరైనా ఒప్పుకోవాలి. అది నిజం. మరి మీరెందుకు ఒప్పుకుంటలేదు? అబ్బాబ్బే ఒప్పుకోరు. మీ హీరో పెద్ద తోపు కదా. మేము నిజాలు ఒప్పుకుంటాం, మా హీరో తోపు అని చెప్పుకుంటాం. నెంబర్ 1 హీరో నందమూరి బాలకృష్ణ. నో డౌట్, ఎటువంటి సందేహం లేదు ఇందులో. థ్యాంక్ యూ వెరీ మచ్.